చేస్తూ ఈరోజు డంపింగ్ యార్డ్ పెట్టాల్సింది ప్రజలు జీవిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కాదు, ఎక్కడో అటవీ ప్రాంతం కానీ ఊరు చివరిలో జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఎంచుకొని చుట్టూ 50-100 కిలోమీటర్ల దూరం మేర ప్రజల యొక్క మనుగడ ఎక్కడైతే ఉండదో అక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది తప్ప ఈరోజు హుజురాబాద్లో పెట్టడం వల్ల మాకు సుమారు 12 కిలోమీటర్ల డిస్టెన్స్, కానీ మా దగ్గర నుంచి భూపాలపల్లి, చిట్యాల ఆ మండలాల నుంచి కూడా చెత్తను మా రోడ్డు మార్గంగా కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక్కరోజు పాసిపోయిన అన్నానికే ఇల్లంతా దుర్వాసన వచ్చే క్రమంలో ఈరోజు ఊర్ల మీదకి వెళ్ళి కొన్ని గ్రామాలే, కొన్ని మున్సిపాలిటీలే, కొన్ని కార్పొరేషన్ల చెత్తను తీసుకొస్తున్న క్రమంలో కూడా వాటితో వచ్చేటువంటి ఈగలు, దోమలు అనేకం కూడా ఈరోజు ఊర్లలో వ్యాప్తి చెంది అనేకమైన అసలు గుర్తించినటువంటి విపరీతమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని అందరం కూడా ముక్తకంఠంతో ఈరోజు డంపింగ్ యార్డు వద్దు, హుజురాబాద్ ప్రజల ఆరోగ్యం ప్రాంతాలు ఉన్నాయి కదా, హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నది ప్రభుత్వం? ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఒక కక్షపూరితంగా ఈరోజు ఈ జిల్లాలో, మా కరీంనగర్ జిల్లాలో ఎటువంటి తల్లిదండ్రులు లేని పాలనగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ, గౌరవనీయులు దుద్దిలి శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవనీయులు బండి సంజయ్ గారు కానీ, గౌరవనీయులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన చాలా ప్రేమ ఉండాలి. ఎందుకంటే పూర్వ కరీంనగర్ జిల్లాలో వారి నాయకత్వాన్ని బలోపేతం చేసింది కూడా హుజురాబాద్ నియోజకవర్గం. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గట్టిగా కూడా వారి నాయకత్వాన్ని ప్రశ్నించలేకపోతుంది, ఎదుర్కోలేకపోతుంది. కనుక వాళ్ళ అలసత్వాన్ని చూసుకొని ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, ఎందుకు దీని మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? బండి సంజయ్ గారు కూడా మొన్న మా దీక్షకు మద్దతుగా వచ్చిళ్ళు, కానీ కరీంనగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని హుజురాబాద్ తరలిస్తుంటే మీరెట్లా పోయి మద్దతు తెలుపుతా అని చెప్పి బండి సంజయ్ గారిని కూడా కరీంనగర్ ప్రజలు ప్రశ్నించడం వల్ల కొద్దిగా ఆగినట్టుగా మాకు అనిపిస్తుంది. కానీ బీజేపీ నిన్న కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు, ఒక హుజురాబాదే కాదు, రేపు చెప్పదండే కాదు, కేశపట్నమే కాదు, కరీంనగరే కాదు, కానీ జిల్లాల బార్డర్లో 50 కిలోమీటర్ల మేర ప్రజల మనుగడ ఎక్కడైతే ఉండదో అక్కడే ఈ వేస్ట్ ప్లాంట్ని కానీ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఊర్ల మధ్యలో ఈరోజు మా హుజురాబాద్ నియోజకవర్గం అంటే పచ్చని వరి పంటలకి పేరు. ఈరోజు సీడ్ బౌల్గా మా హుజురాబాద్ ఉంది. ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ కూడా ఇక్కడ రైతు బంధు కానీ పట్టాదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఇది రాష్ట్రంలోనే సీడ్ బౌల్ నియోజకవర్గంగా ఈరోజు దీన్ని గుర్తించడం జరిగింది. కానీ ఈరోజు హుజురాబాద్కు చాలా ప్రమాదం ఉంది. ఓఆర్ఆర్ చేయబట్టి హుజురాబాద్ని మర్చిపోయారు, డంపింగ్ యార్డ్ని చేయబట్టి కథ ఇంత కూడా హుజురాబాద్ని కనుమరుగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం